ఇప్పుడు నువ్వు పోగొడుతున్నావు కదా, అదంతా పక్కెట్టి బయట పారిపోసాయి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే హై స్కూలు, బోర్డు స్కూలు, అలాగే అంగన్వాడీ కూడా ఉందండి. అంగన్వాడీకి అయితే ఇలాగ బోర్డు స్కూలు, అంగన్వాడీ కూడా కలిసే ఉంటాయండి. ఇక్కడ 2 రూపాయలు అని రాసింది, నువ్వేమి ఎంత వేసావు? మరి రూపాయికి వెయిట్ వచ్చేసింది ఏంటి? స్ట్రైకే స్ట్రైకే చూడండి, వెనకాల స్ట్రైక్ కూడా వస్తుంది. తెల్లదంతా చోట పోగొట్టి ఎత్తేసి బయటపడే పెత్తలి. ఇప్పుడు నువ్వు పోగొడుతున్నావు కదా, అదంతా పక్కెట్టి బయట పారిపోసాయి. తుక్కి మంటెడదాం, కొట్టు ముందు ఆ పక్కన ఎడితే మంటెట్టచ్చు. రాళ్ళు బయట పడేసారు వెళ్ళి. తుడిచండి తల్లి మొత్తం అంతా. అమ్మ రేపు సాయంత్రం వచ్చేద్దులే, రేపు పొద్దున బయలుదేరద్దంట, రేపు సాయంత్రానికి వచ్చేద్దా? రే చింతలే, త్వరగా తోడండి. కాదు సాయంత్రం ఏం తింటారు? కర్రీ తెచ్చానా? అన్నం ఎవరు వండుతారు? ఇద్దరులో పెత్తలు వండుద్దిగా. వాడుతున్నా రాదు నీకు? నేను పట్టుకుంటానులే, నువ్వు వండితే నేను పట్టుకుంటానులే పెత్తలు. కర్రీస్ తీసుకొచ్చేస్తాను. చూడండి మొత్తం తుడిచాక ఆ లోపల కూడా తీయాలిగా తల్లి, కిచెన్లో ఉన్నాయి తీయాలా? తేదరగా తుడిచేయండి ముందు మొత్తం అంతా నీట్గా. హాయ్ అండి, బండి అయితే మా తమ్ముడు తీసుకుని మా ఆవిడ్ని రైల్వే స్టేషన్ దగ్గర అయితే దింపడానికి వెళ్ళాను కదండి. తర్వాత బండి అయితే ఇంటి దగ్గర పెట్టానండి. ఇంటి దగ్గర పెట్టిన తర్వాత బండి అయితే ఇంటికి వచ్చి మా తమ్ముడు అయితే తీసుకెళ్ళాడండి. ఇప్పుడు నేనైతే బండి తీసుకురావడానికి మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నానండి. స్ట్రైకే స్ట్రైకే చూడండి, వెనకాల స్ట్రైక్ కూడా వస్తుంది. ఇప్పుడైతే నేను బండి అయితే తేవడానికి వెళ్తున్నానండి. మా తమ్ముడు అయితే మా అమ్మ ఇంటి దగ్గరే బండి పెట్టి అయితే పనికైతే వెళ్ళానని చెప్పాడండి. ఫోన్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బండి అయితే తీసుకుని చిన్న పని అయితే ఉందండి, ఆ పని దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే నడుచుకుంటూనే వెళ్తున్నానండి. ఏమండి బంగారు సాహిబ్ గారు, ఎక్కడికే? గట్టికి వెళ్తున్నారా? వెళ్ళండి. గట్టికి వెళ్తే 500 ఫైన్ అంటే చూసుకోండి మరి. చెప్పండి, ఏముంది? బండి తెచ్చుకుంటే వెళ్తున్నాను. మా ఇంటికి, మా అమ్మ ఇంటికి ఉంది మన బండి. ఏంటి గంగమ్మ గారు ఏంటి చూస్తున్నారా? ఏమని చెప్తారా? ఏమైనా మాట్లాడతారా? యూట్యూబ్లో చెప్పండి, యూట్యూబ్లో మాట్లాడతాం సరదాగా. మాట్లాడని మాట్లాడారుగా. అమ్మ మన స్ట్రైక్కి ఎనిమి వచ్చింది, మన స్ట్రైక్కి ఎనిమి. ఈ రెండింటికి పడదు ఇప్పుడు అసలు. మీరు కొట్ట అసలు ఏంటి వెనక్కి వెళ్ళిపోద్ది. వెనకాలైతే వస్తుంది కదండి, కానీ వెనక్కి తిరిగితే చూడండి వెనక్కి వెళ్ళిపోద్ది. అది చూడండి ఎలా వెళ్ళిపోతుంది. మురిగే కుక్క కర్రదు అంటారు కదండి, అదైతే మురుగుద్ది కానీ కర్రదండి. చూడండి వెనకాల వస్తుంది, నేను వెనక్కి తిరుగుతాను, వెనక్కి వెళ్ళిపోద్ది. వస్తుంది కదా, చూసారు కదండి, ఆగుద్ది చూడండి. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అందుకే అంటారు మురిగే కుక్క కర్రదో, కరిసే కుక్క మొరగదో అని. కొన్ని సామెతలు కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. మా అమ్మాళ్ళ ఇంటి వెనకాలే ఈ గుడి అయితే ఉంటుందండి. మా చిన్నతనంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయితే చాలా బాగా జరిగేదండి. ఈ పారి కూడా కట్టకముందు, ఇప్పుడు కూడా చేస్తున్నారండి బాగానే, కానీ ఇదివరకు అంత సందడి అయితే లేదండి పిల్లలతోటి. ఈ గుడి వెనకాలే బోర్డు స్కూల్ అయితే ఉంటుందండి. అలాగే ఇలా తిన్నగెళ్తే
ఎదర హై స్కూల్ కూడా ఉందండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే హై స్కూలు, బోర్డు స్కూలు, అలాగే అంగన్వాడీ కూడా ఉందండి. అంగన్వాడీకి అయితే ఇలాగ బోర్డు స్కూలు, అంగన్వాడీ కూడా కలిసే ఉంటాయండి. మనం అయితే బండి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇదైతే కాదండి మన బండికి సపరేట్ రూటే ఉంటుంది. ఇదిగోండి మన బండి రాజదూత్ లాంటిదేనండి, కాకపోతే గ్లామర్ బండి. తాళం మన పోయిందండి, తాళం అయితే వేయించాలి డైరెక్ట్గా. ఇప్పుడైతే బండి తీసుకుంటానండి. మా అమ్మ అండి. ఇది మహిరా కుక్క అండి. ఇది మహిరా ప్రేమగా పెంచుకుంటుంది ఈ కుక్కని. మన పాత వీడియోలో చూశారు కదండి. పుట్టి అని ఉంటుందండి ఇక్కడ. పాప మాదైతే మా హనీ పెంచుకుంటుందండి. అది కనపడతలేదు, ఎక్కడ ఉన్నట్టుంది. ఇప్పుడైతే మనం బండి తీసుకుని వెళ్ళిపోదామండి. తల్లి కళ్ళు వదిలేసావరా టీవీకి? అలా చూస్తున్నాడు. ఏంటిది ఇట్లా పౌడర్ రాసావు ఇక్కడ? కుక్కల పౌడర్ చూడుకోండి. అత్తాలింటికి వెళ్దాం రండి, భోజనం చేస్తాను నండి. బాబు నాడు అత్తాలింటికి భోజనం చేస్తాకి వెళ్దాం నాడు. అయ్యి బాబు దెయ్యంలా ఉందండి. ఎవరు ఇవిడి చింతలా? నన్ను అత్తాలింటికి వెళ్దాం నండి. తల్లి పక్క వేస్తున్నావా? నన్ను అత్తాలింటికి వెళ్దాం నన్ను. రే చింతలు పెత్తలి గుమ్మనా ఉందనండి. రే బాబు గుమ్మ తిని మన ఇద్దరు వెళ్ళి అమ్మని తీసుకొద్దాం. అమ్మ వచ్చేటప్పటికి 10:30-11 అవుతుందంట. తాడేపల్లి ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి కొత్త తీసుకొద్దాం. త్వరగా తిని రండి తల్లి, ఆనందందరు. కానీ ఏం చేస్తుంది? ఏంటది? ఎందుకు పైన తీసేస్తున్నావు ఇప్పుడు? వద్దా దిగు, ఉన్నాయి అలాగా. ఆనందేనండి, నేను అమ్మని తీసుకొస్తానే. అమ్మ 10:30కి వచ్చేద్దంట. ఇప్పుడు ఆల్రెడీ టైము 9 అయిపోతుంది. అంటే గంటన్నరలో వచ్చేది. నేను వెళ్ళిపోతానులే గంటన్నరలో. ఇంటికి వెళ్ళిపోండి, మేము అక్కడికి వచ్చేస్తాం. పెట్టుదరుగా గమ్ము తిని బాబు, వెళ్దాం. టైం అయిపోతుంది. దీన్ని మెత్తగా ఉన్నాయి, త్వరగా తిని వెళ్దాం రా. వెళ్ళిపోతున్నాయి ఇంటికి రాకూడదు. ఓకే
వీళ్ళు చెప్పడం కూడా అంత అయ్యే చెప్తాను రోడ్డు మీద. పరోటా తీసుకున్నాం అదనా బాబు? నీ పరోటా తీసుకున్నా? 3 పరోటా ఉన్నాయి. 130 రూపాయలు అండి. ఎంతండి? 135. 3 పరోటా అండి. వద్దురా అంటే వచ్చాడు. టోపీ ఒకటి పెట్టుకుని టిప్ టిప్ అనుకుంటా. అలాగే తీసుకురండి. ఎయ్యి బాబు చూద్దాం. అది చెయ్యి ఏమొద్దు చూద్దాం. 26 కేజీలు ఉన్నావా? నీ వయసుకి నువ్వు ఉన్న ఈ వెయిట్కి సంబంధం లేదు. నువ్వు తక్కువ అనుకుంటే 35 కేజీలు ఉండాలి. నీ 13 సంవత్సరాలు కాబట్టి. ఇక్కడ 2 రూపాయలు అని రాసి ఉంది. నువ్వేమి ఎంత వేసావు? మరి రూపాయికి వెయిట్ వచ్చేసింది ఏంటి? సరే ఏదో టైం హోటల్ కూడా కట్టేస్తున్నారు. మనకి ఇంకా ఐటెం రాలే. తీసుకుని వెళ్ళిపోవడమే. రాగానే తీసుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడ తినాలి లేదా ఇంటికి వెళ్ళి తినాలి.